తిరుమలలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు భక్తులు. ఆలయం ఎదుట గోవిందా గోవిందా అంటూ స్వామివారి నామాన్ని జపించారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని పంచుకున్నారు. ఇక స్వామివారి చింతన న్యూ ఇయర్ను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, కొత్త సంవత్సరం ఆలయంలో జరుపుకోవడం పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందంటున్నారు భక్తులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమలలో నూతన సంవత్సర వేడుకలు భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు అర్ధరాత్రి 12 గంటలు రాగానే వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని గోవింద నామస్మరణలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇక్కడ గోవింద నామస్మరణలతో భక్తులందరూ కూడా ఇక్కడ ఈ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా మనం చూడొచ్చు, శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి చేరుకుని ఇదే విధంగా ఇక్కడ ఈ నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భారీగా ఇక్కడ భక్తులు చేరుకున్న పరిస్థితి. మరి కొంతమంది ఇక్కడ మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, నూతన సంవత్సరం తిరుమలలో జరుపుకోవడానికి ప్రధాన కారణం వచ్చేసి మేము ఇక్కడికి సేవకు వచ్చామండి. శ్రీవారి సేవకి 1 వీక్ అయింది. ఈ రోజుతో మా సేవ కంప్లీట్ అయింది. సో ఒక పాజిటివిటీతో న్యూ ఇయర్ని స్టార్ట్ చేయాలన్న హోప్తో మేము ఇక్కడికి రావడం జరిగింది. సో వచ్చినందుకు శ్రీవారి బ్లెస్సింగ్స్ మా మీదే కాకుండా అందరి మీద ఉండాలని చెప్పి అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన ప్రజలంతా కూడా బయట రకరకాలుగా చేసుకుంటారు, కానీ తిరుమలలో ఆ విధంగా ఎలా అనిపిస్తుంది? మన ఎక్కడున్నా కూడా మన సంస్కృతి అనేది మనం వదులుకోకూడదండి. సో మనకి ఉగాది ఎంత ఇంపార్టెంటో, ఉగాది తర్వాత న్యూ ఇయర్ని మనం మన సంస్కృతి ప్రకారం మనం టెంపుల్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా నేటి యూత్కి చెప్పేది మాత్రం అదొక్కటే. హైదరాబాద్లో ప్రతిసారి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, ఈసారి తిరుమలలో ప్రత్యేకంగా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ న్యూ ఇయర్ జరుపుకోవడం అనేది చాలా చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ ఇక్కడ లైక్ చాలా పాజిటివ్ ప్లేస్, హిందూస్ కావని ఎవరు కావని. అండ్ 12 అయ్యేసరికి అందరు హ్యాపీ న్యూ ఇయర్ అని గుడి ముందు అనడం, ఎవ్రీథింగ్ పాజిటివ్గా చాలా బాగా జరిగింది. అండ్ నేను ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి ఇలా చెప్పాలని, ఇలా ఉండాలని ఐఎమ్ రియలీ విషింగ్ ఫర్ దట్. అండ్ చాలా బాగుంది ఎవ్రీథింగ్, లైక్ క్లైమేట్తో సహా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరం చేసుకోవడం, ఇంకా ప్రతి ఇయర్ ఇలాగే అందరం వచ్చి ఇలా చేసుకోవాలని ఐఎమ్ రియలీ విషింగ్ ఫర్ దట్. భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా నూతన సంవత్సర వేడుకలను తిరుమలలో జరుపుకుంటున్నారు. వేలాది మంది భక్తులందరూ కూడా నిన్న నుంచి కూడా ఇక్కడే తిరుమలలో ఉండి నూతన సంవత్సరం రోజు తిరుమల సన్నిధిలో సోమవారం దర్శించుకోవడం లేదా ఈ సన్నిధిలో ఉండడం అనేది తమ జీవితాలకు ఒక భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయని కూడా భక్తుల విశ్వాసం. అందుకే ఈ నూతన సంవత్సరం సందర్భంగా వేలాది మంది భక్తులందరూ కూడా తిరుమలకు చేరుకుని ఈ నూతన సంవత్సరాన్ని 12 దాటగానే ఇక్కడ గోవింద నామస్మరణతో మారుమోగుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా సోమవారి ప్రసాదమైన లడ్డూ ప్రసాదాలను కూడా పంచుకుంటూ ఇక్కడ వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ సంబరాలను కూడా జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది తిరుమలలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.